ఈరోజు సీఎం చంద్రబాబు గారు మీ ఆటో ఎక్కి మీ ఆటోలో నుంచి వచ్చారు. మీకు ఏం మాట్లాడారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కుతారని నాకు అసలు తెలియదు సార్. నాకు బీపీ ఉన్నది 122 వెళ్ళిపోయింది సార్. అసలు ముందు అతను దగ్గరికి వెళ్ళడం అంత గగనం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆటో వాళ్ళు, నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి అనిపించింది సార్. రాత్రి ఏమడిగారు, ఏంటన్నా మీకు ఏం కావాలి, మీకు బాధ లేదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు సార్ చంద్రబాబు నాయుడు గారు. నేను ఆయన కూడా మా మిస్సెస్ కూడా అడిగారు. నేను అడిగింది ఏం పథకాలు పడుతున్నాయి ఏంటన్నారు. సార్ మాకు 2 దీపం పథకాలు 2 బండ్లు వస్తున్నాయి. దీపం పథకం కింద తల్లికి వందన పడింది సార్ అమౌంట్. ఆ అమౌంట్ వచ్చి మా అబ్బాయికి ఫీజు కట్టుకున్నాను. మా అబ్బాయికి ఫీజు రమేష్ ఒకటి పడుతుంది. మా నాన్నగారికి 4000 పెన్షన్ పడుతుంది. నెక్స్ట్ 2014లో మాకు ఆటోలకి రోడ్ ట్యాక్స్ తీసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. సీఎం గారు అంత ఫ్రీగా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు సార్. బోర్డు ఆటో వాళ్ళకి ఏర్పాటు చేస్తా ఉన్నారు సార్. చాలా సంతోషం సార్, చాలా మంచిది సార్. అది ఎప్పుడు అనుకోలేదు అలాగా. అసలు నన్ను బయట అక్కడ ఉంటే పిలిపిస్తారు, ఒక బ్యాటరీ ఆటో కావాలన్నా సార్, చూద్దాం అన్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రండి నా దగ్గర అన్నారు. అసలు ఏం లేవు సార్. అసలు నేను వాస్తవంగా చెప్తున్నాను సార్. నాకు అసలు ఏంటయ్యా చెప్పవయ్యా ఏంటయ్యా అంటున్నారు ఆయన. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా మాట్లాడతానని. ముందు భయపడ్డాను, చాలా భయపడ్డాను. నేను ఎప్పుడు అనుకోలేదు అలాగా. పేద ప్రజలకు ఆటో కార్మికులందరికీ డబ్బులు అమౌంట్ వేసారు. ఇక్కడ మాట్లాడుతూనే అమౌంట్ పడ్డాయి సార్. అమౌంట్ కూడా చూపించారు సార్, అందరూ చూపించారు సార్. అదే ఆయన గొప్పతనం.